జై శ్రీరామ్ అందరికీ. నేను మామిడికాయ పచ్చి పులుసు చేస్తున్నానండి. ఇందులోనే మేము ఉప్పు చారు అని కూడా ఒకటి చేస్తాము. అయితే పులుపు ఇప్పుడు తినొద్దు అని చాలామంది చింతపండు పులుపు తినొద్దు అనుకునే వాళ్ళు ఇలాగ మామిడికాయ చారు చేసుకోవచ్చండి. చారులో 2-3 రకాలు చేయొచ్చు. మనం పప్పుచారు చేసినా కానీ టమాటా వేసి మామిడికాయ వేసి కూడా పప్పుచారు లాగా చేసుకోవచ్చు. ఇలాగే ఉడికించినవి మిక్సీకి వేసేసి అందులో పప్పుచారులో కలిపితే కూడా చింతపండు తినొద్దు అనుకునే వాళ్ళకి మాత్రం బాగుంటుంది ఇలాగా. అయితే ఈ ఫస్ట్ నేను మామిడికాయలు పొట్టు తీసేసి కొంచెం చిన్న ముక్క వేసాను, ఎందుకంటే చాలా పుల్ల ఉన్నాయి. మా అక్క కూతురు తెచ్చిచ్చారు అన్నట్టు నాకు ఒక కాయ. ఆ ఒక కాయని 3-4 సార్లు కాయేటట్టు ఉందండి. మనం పప్పులో వేసుకున్న పెద్దగా ఉండింది, పుల్లకు కూడా ఉండింది అన్నట్టు. అందుకోసం కాయలు 3 భాగాలు చేస్తే మనం ఒక భాగం వేస్తావు కదా, అలా వేసాను అన్నట్టు. వేసి ఉడికిచ్చి మంచిగా పిసికితే అది మెత్తగా అయిపోయింది. లేకుంటే మనం మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఇందులో నేను ఏం వేసానంటే పచ్చిమిరపకాయలు కొంచెం వేయించి కారము మిక్సీకి వేసి ఆ కారం వేసాను, ఉల్లిపాయలు వేసాను, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, బెల్లము, నువ్వుల పొడి ఇవి వేసామనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇందులో వేయాల్సినవి ఏం లేదు. కొత్తిమీర, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్తో పోపు చేసుకోవడం. మనము నూనె వేడి కాగానే జీలకర్ర ఆవాలు 2 ఎండుమిర్చి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది ఎర్రగా అయిన తర్వాత పసుపు వేసి కొత్తిమీర, కరివేపాకు వేసి పోపు పెట్టామనుకోండి మంచి టేస్ట్ ఉంటుంది ఇది. అయితే చాలామంది అంటే ఇక్కడ మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే మా అమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, మేమందరం, మా నాన్నమ్మ వాళ్ళందరం కూడా మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ చారు బాగా తింటాం అన్నట్టు. ఎండాకాలం వచ్చిందనుకోండి మామిడికాయ పప్పు, మామిడికాయ చారు, మామిడికాయ పప్పు, మామిడికాయ చారు ఇదే ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైనా కానీ మామిడికాయ పప్పు, ఏదైనా ఆకుకూర వేసినా కానీ మామిడికాయ పప్పు. ఎందుకంటే ఎండాకాలం ఆ ఎండలకు మనం పొడి కూరలు తినలేము, కూరగాయలు ఏవి. అందుకోసమని అందులో టమాటా పప్పు కూడా పెద్దగా తినబుద్ధి కాదు. అప్పుడు కొంచెం పుల్లగా ఉండాలనిపిస్తుంది ఆ ఎండలకు ఎందుకో. అటువంటి అప్పుడు ఏం చేస్తామంటే చేస్తే పచ్చి పులుసు, ముద్దపప్పు, లేకుంటే మామిడికాయ పప్పు, మామిడికాయ చారు ఇలాగా చేస్తామన్నట్టు మేమైతే. మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం ఈ మామిడికాయ చారు కానీ, మామిడికాయ పప్పు కానీ. గంగవాయల కూర మామిడికాయ పప్పు వేస్తాం, మామిడికాయ పాలకూర పప్పు, ఏమైనా ఆకుకూరలు చేసినా కానీ కొంచెం మామిడికాయ మంచిగా తురిమి పోపు పెట్టుకున్నా కానీ ఎండాకాలం అయితే చాలా బాగుంటుంది. ఏ కాలమైనా బాగుంటుంది, కానీ ఎండాకాలం మనకు తినబుద్ధి కానప్పుడు మాత్రం ఎండాకాలం చాలా బాగుంటుందండి. ఇది పచ్చి మామిడికాయ ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి. ఎందుకంటే ఇవి అప్పటిదప్పుడు ఫ్రెష్గా చేస్తాం కదా, నిల్వ పచ్చడి కాదు. అందులో ఉప్పు, నిల్వ పచ్చళ్ళు ఏంటంటే ఉప్పు రాను రాను ఎక్కువ అవుతుంది కాబట్టి మనము కొంచెం పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత నిల్వ పచ్చళ్ళు అలాంటివి తినొద్దని అంటారు. కాబట్టి మనం ఇలాగ మామిడికాయలు, ఇవి కత్తెరకాయలండి, మనకు సీజన్ మీద వచ్చిన కాయలు కావు. లాస్ట్ టైం కూడా నేను మా అక్క కూతురు వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంటికాడ చెట్టు ఉంటే తీసుకొచ్చాను. ఈ అమ్మాయి వేరే అక్క కూతురు అన్నట్టు, మా కజిన్ వాళ్ళ అమ్మాయి. అయితే ఆ అమ్మాయి వాళ్ళ తోటలో ఉన్నాయని చెప్పేసి అని ఊరు నుంచి తీసుకొచ్చారని నాకు ఒక కాయ తెచ్చిచ్చింది. చాలా పుల్లగా ఉండిందండి, మంచి టేస్ట్ అయ్యింది చారు అయితే. మీకు కూడా నచ్చితే ఇలా చేసుకోండి, మంచి టేస్ట్ ఉన్న చారు ఇది. నా వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ చేసుకొని మంచి టేస్టీ మామిడికాయ చారు తినండి. ప్లీజ్ లైక్.